అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరగా. సో 10th క్లాస్ మీరు సమ్మర్లో స్టార్ట్ చేసే ఉంటారు కదా. సో మీకు కొంత హెల్ప్ అయ్యేటట్లుగా నేను చేసేస్తూ ఉంటా. మన రిజల్ట్స్ చూసే ఉంటారు. వీళ్ళకి ఈ సమ్మర్లో వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎలా ఉంది, మీరు ఎలా ఉంది అనేది మీకు కొన్ని టిప్స్ చెప్తా. సో మీరు కూడా సేమ్ ఎలాంటి రిజల్ట్సే ప్రొడ్యూస్ చేయొచ్చు. నెంబర్ 1 థింగ్, మీకు ఎంత స్కోర్ రావాలి అనేది మీ బోర్డు ఉంటుంది కదా, ఒక బోర్డు మీద రాసుకొని పెట్టేసుకోండి. సో వన్స్ మీరు మనస్ఫూర్తిగా ఈ స్కోర్ రావాలని మిమ్మల్ని మీరు నమ్మితే ఇక మొత్తం సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు మీ ముందు ఒక గోల్ ఫిక్స్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు కావాల్సిన వెపన్స్ ఏంటి. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ 2 రాజ్యాలకి యుద్ధం జరిగే సిచ్యువేషన్ ఉంది. మొదటి రాజు, రెండో రాజు ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ అప్రోచెస్ పాటించారు. మొదటి రాజు ఏం చేశాడంటే తన యొక్క టైం అంతటినీ కూడాను ఇదేనికి యూజ్ చేశాడు తెలుసా, యుద్ధానికి పరిగెత్తడానికి, యుద్ధం కోసం వెళ్ళిపోవడానికి అన్నమాట డైరెక్ట్గా దూరిపోయాడు. కానీ సెకండ్ రాజు ఏం చేశాడంటే వాళ్ళ రాజ్యము యుద్ధానికి వచ్చేస్తున్నప్పటికీ కూడాను తిని చేసిన ప్రాసెస్ ఏంటో తెలుసా, తన వెపన్స్ అన్నింటినీ కూడాను బాగా ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తూ వెపన్స్ అన్నింటినీ కూడా షార్పెన్ చేస్తున్నాడు. సో దీనివల్ల వచ్చిన రిజల్ట్ ఏమైంది తెలుసా, ఒక పర్సన్ యుద్ధానికి డైరెక్ట్గా అటాక్ చేసేందుకు వచ్చాడు తన దగ్గర ఉన్న వెపన్స్ అన్నింటినీ యూజ్ చేసుకుని. ఇంకొక పర్సన్ ఏం చేశాడు, తన వెపన్స్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ చేసుకున్నాడు. వన్స్ ఎప్పుడైతే ఆ రాజు తిన దగ్గరికి వచ్చాడో తిన దగ్గర ఉన్న బెస్ట్ అండ్ మంచి ఫామ్లో ఉన్న వెపన్స్తో అటాక్ చేశాడు. రిజల్ట్స్ అనేవి వేరేలా ఉన్నాయి. దీన్నే చిన్న వేరేలా చెప్తా. ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఇద్దరు కూడాను గొడ్డలు పట్టుకున్నారు. గొడ్డలు పట్టుకుని చెట్లు నరికే కాంట్రాక్ట్ తీసుకున్నారు. సో ఫస్ట్ పర్సన్ ఏం చేశాడంటే తన టైం అంతటిని యూజ్ చేసుకుని చెట్లని కొట్టడానికి వెళ్తున్నాడు. సో తన రోజంతటిని యూజ్ చేసి టోటల్గా ఒక 6 చెట్లు నరికాడు. కానీ ఇంకొక పర్సన్ ఏం చేశాడంటే తన టైం అంతటిని యూజ్ చేసి మొదటి 3 అవర్స్లో కూడాను మొత్తం కూడా తన గొడ్డల్ని షార్ప్ చేయడానికి మాత్రమే ట్రై చేశాడు. ఈ సెకండ్ పర్సన్ వెళ్ళి మొత్తం 6 చెట్లని జస్ట్ ఒకే 1 గంటలో కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నీ వెపన్ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు చేసే ప్రాసెస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. నీకు రిజల్ట్స్ అనేవి కూడా ఫాస్ట్గా వస్తాయి. సో నేను చెప్పేది అర్థమవుతుంది కదా, నువ్వు కూడాను నీ వెపన్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. సో సమ్మర్లో ఈ 10th క్లాస్ సంబంధించిన వెపన్స్ ఏముంటే ఒకే ఒకటి బేసిక్స్. ఎస్, మీలో చాలామందికి మ్యాథ్స్ బేసిక్స్ అండ్ ఇంగ్లీష్ రీడింగ్ బేసిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ రావు అనుకో నాకు తెలుసు. సో ఇవి మీకు ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ ఈ బేసిక్స్ మీద ఒక్కసారి కొనేయండి, దెబ్బకి సెట్ అయిపోద్ది. మనకి యూట్యూబ్లో కానీ ఇంకెక్కడ కానీ ఒక ఆర్గనైజ్డ్గా బేసిక్స్ ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. నేను చెప్పేసా మొత్తం బేసిక్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా చెప్పాను. మన అభిజ్ఞ అకాడమీ యాప్లో మీకు యాప్టిట్యూడ్ అనే సెక్షన్కి వెళ్తే బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ కెమిస్ట్రీ బేసిక్స్ ఉంటాయి. అక్కడ మీరు కంప్లీట్ చేయగా వాటిని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్, ఈ సమ్మర్లో మీరు చేయాల్సినవి ఏంటి అని అంటే అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయకండి. ఏవైతే మనకి డెఫినెట్గా కావాలని అనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. దీంట్లో ఏవైతే మంచి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నింటినీ కంప్లీట్ చేయండి. మ్యాథ్స్ అనే దానికి వచ్చేటప్పటికి 2 అప్రోచెస్ ఫాలో అవుతారు. కష్టమైనవన్నీ ముందు చేయడం, ఈజీవన్నీ ముందు చేయడం. రెండిట్లో ఏది ఫాలో అవుతారో మీదే చాయిస్. ఒకవేళ కష్టమైనవన్నీ ముందు చేస్తాను అని అనుకుంటే ట్రిగనోమెట్రీ చేయండి, కోఆర్డినేట్ జామెట్రీ చేయండి, అండ్ ఇంకా ఏ చాప్టర్ బాగుంటుంది, సిమిలర్ ట్రయాంగిల్స్ ఆ చాప్టర్ కూడా చేయండి. దాని తర్వాత ఇంకా మంచిది టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఉంది కదా, అది కూడా చేసేయండి. ఇవన్నీ కూడాను నీకు కొద్దిగా మైండ్కి పదును పెట్టావన్నమాట. వీటిని చేస్తామని చేయండి. లేదు ఈజీ టాపిక్స్ కంప్లీట్ చేస్తానంటే ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పాలినామియల్స్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇవన్నీ చేసేయండి. సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది నెంబర్ 1 థింగ్. సో నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి టాపిక్స్ కూడా కంప్లీట్ చేసేయండి. కెమిస్ట్రీకి అయితే నేను బేసిక్స్ చెప్పాను, అది కూడా కంప్లీట్ చేసాను, సెట్ అయిపోద్ది. ఇది ఫిజిక్స్కి సంబంధించి అండ్ కెమిస్ట్రీకి సంబంధించి. అండ్ సోషల్కి సంబంధించి మొత్తం 20 లెసన్స్ ఉన్నాయి. ఈ 20 లెసన్స్ కూడా ఒకసారి కథలాగా వినేయండి. చెప్తున్నాను కదా, ఒక్కసారి ఈ సమ్మర్లో మొత్తం హిస్టరీకి సంబంధించి, సోషల్కి సంబంధించిన లెసన్స్ అన్ని చూడండి. ఒక్కసారి కథలాగా వినేస్తే మీకు స్కూల్కి వెళ్ళాక విధ్వంసమే. క్లాస్ రూమ్లో టీచర్ ఎవరైనా ఏదైనా లెసన్ చెప్తూ ఉంటే సోషల్లో మీకు ఆ లెసన్ అనేది బీభత్సంగా అర్థమైపోతుంటుంది, బీభత్సంగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ ఇప్పటికీ మీరు 2 times రివైజ్ అయిపోతుంటుంది. కాబట్టి ఎగ్జామ్లో మీరు ఒక్క క్వశ్చన్ కూడా బట్టి పట్టకుండా అన్నిటిని కూడా ఓన్ వేలో రాసేసేటట్లుగా ఉంటుంది. సో ఇవి మెయిన్ రిజల్ట్స్. నేను చెప్పిన ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సోషల్ సబ్జెక్ట్స్ అయినటువంటి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ ఇవన్నీ కూడాను మన అభిజ్ఞ అకాడమీలో ఈ సమ్మర్లో చెప్పబోతున్నాం. ఇన్ కేస్ నువ్వుకి కానీ మన అభిజ్ఞ అకాడమీతో నడిచి సేమ్ రిజల్ట్స్ నువ్వు కూడాను కావాలి అని అనుకుంటే
ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి ఒక్క మెసేజర్ కాల్ చేయు. సో దీనికి సంబంధించిన ఈ క్లాస్కి సంబంధించిన ప్రైస్ అనేది 1999. సో ఈ సమ్మర్లో మనం వస్తున్నాం, కలుస్తున్నాం, చదువుతున్నాం, కలిసి రాక్ చేస్తున్నాం, రిజల్ట్స్ని సాధించుకుంటున్నాం, మన లక్ష్యాన్ని ఛేదించుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ నీకు, నాకు, మనందరికీ కూడా. థ్యాంక్ యూ అండ్ సో మచ్.